నమస్కారం అండి. ఈరోజు న్యూమరాలజీలో భాగంగా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే బాగా ఉంటుంది, అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, వీటితోటి ఏమన్నా మనిషికి ఉపయోగమా? చాలా చాలా గొప్ప సబ్జెక్ట్ అండి. న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రము. వారి పుట్టిన తేదీని బట్టి వాళ్ళ జీవితాలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని అంకెలు వారి జీవితంలో మంచి చేస్తూ ఉంటాయి, కొన్ని అంకెలు వారికి చెడు చేస్తూ ఉంటాయి. అదే న్యూమరాలజీ. ఇదేదో కొత్తగా వచ్చిన సబ్జెక్టు కాదు. చాలామంది దీని మీద పరిశోధన చేసి మనకు అందించారు. అందులో ప్రధానంగా పైథాగరస్ చాలా కష్టపడ్డాడు. దాని తర్వాత వేల మంది కష్టపడ్డారు. కానీ వెలుగులోకి వచ్చిన వాడు మాత్రం కీరో. అతని పేరు హైమన్. కానీ అతను కీరోగా న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ కరెక్షన్ చేసుకుని అద్భుతాలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల పుస్తకాలు రాశాడు, వందల రాజుల చరిత్రలే మార్చేశాడు. అదే న్యూమరాలజీ. దీన్ని మన ఇండియాలో కూడా ఉంది. రమణ మహర్షి చేశాడు దీన్ని, సంఖ్యాశాస్త్రం అని. ఇవన్నీ భారతదేశం నుంచి పోయినవే. అవన్నీ మనం పక్క పెట్టేస్తే ఈరోజు 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు? ఈ 3 నెంబరు గురు సంఖ్యలోకి వస్తుందండి, జూపిటర్ సంఖ్యలోకి వస్తుంది. చాలా జ్ఞానవంతులుగా, విద్యావేత్తలుగా, జీవితంలో ఒక స్టేజ్ అంటే 35-40 సంవత్సరాల వెనుక వృద్ధిలోకి వస్తారు. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. 10 మందిలో గొప్పగా ఉంటారు. ప్రశాంతమైన మనసుతో ఉంటారు. ఏ వ్యాపారం చేసినా కానీ వీళ్ళు అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు. అయితే గురుగారు మేము 3, 12, 21, 30 తేదీలో ఉన్నాము, కానీ మీరు చెప్పినట్టుగా లేము. దానికి కారణం తెలుసుకోండి. వీరి డెస్టినీ నెంబర్ కనుక వీరికి ఆపోజిట్ నెంబర్ అయిందనుకో, 3కు ఆపోజిట్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏమిటి? 8, 17, తర్వాత 4, తర్వాత 13, 22, 31. ఈ నెంబర్లు కనుక వారికి ఉండేది ఉంటే చాలా కష్టం. అప్పుడు మనం ఏం చేయాలి? మన పుట్టిన తేదీని మార్చలేము. దానికి మన పేరులో ఉండే అక్షరాలకు కొంత విలువలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. ఆ విలువ ఆధారితంగా మన పేరులో సంఖ్యను పెంచుకోవాలి. ఎప్పుడైతే మన పేరులో సంఖ్యను పెంచుకొని పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని కనుక చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదే న్యూమరాలజీ. మీకు న్యూమరాలజీ కావాలి కరెక్షన్ అనుకుంటే ఒకసారి ఫోన్ చేయండి.